గుడ్ మార్నింగ్ సంతోష్. ఈరోజు ప్రధానంగా ఉన్న పత్రికలోని వార్తల గురించి అయితే తెలుసుకున్నాం. సో ముందుగా ఈనాడులో చూసుకుంటే మోదీ ఏపీ పర్యటనకు సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. వైకాపాది మాఫియా రాజ్యం, భూమి ఇసుక మద్యం పేరుతో దోచేస్తున్నారు. సో మోదీ కామెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సర్కార్లోని మద్యం సిండికేట్ నిధులిచ్చిన పోలవరం నిర్మించలేకపోయారు. 3 రాజధానులు అన్నారు, 1 నిర్మించలే. వారి మంత్రం అవినీతి అవినీతి అవినీతి. ఏపీలో అభివృద్ధి పట్టాలు తప్పింది, వైసీపీను సాగనంపండి. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రధాని. సో చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని ఉత్తమ స్థానం, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలోనే పనులు ప్రారంభం అంటూ కూడా మోదీ వ్యాఖ్యలు చేశారు. సో ఇక జగన్ పై షర్మిల కామెంట్స్ చూసుకుంటే, జగన్ ఊసరవిల్లి, నోరు తెరిస్తే అబద్ధాలి. వైఎస్ మరణానికి రిలయన్స్ కారణమని జగన్ అంటే నిజమే అనుకున్నాం. వివేక హత్యలో చంద్రబాబు హస్తం ఉందన్నా నమ్మాం. అవన్నీ అబద్ధాలే అని ఇప్పుడు తెలిసింది. కడపలో న్యాయానికి నేరానికి జరుగుతున్న పోరాటం ఇది, గెలిచేది నేనే అంటూ కూడా హాట్ కామెంట్స్ అయితే చేశారు. సో నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. సో ఇక సాక్షిలో చూసుకుంటే నిన్న జరిగిన 3 నియోజకవర్గాల ప్రచార సభలు ఏవైతే ఉన్నాయో సీఎంకి సంబంధించి వాటి గురించి వార్త చూసుకుందాం. కూటమి కుట్రలు, రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం ఎన్నికల సభల్లో సీఎం జగన్ ధ్వజం. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను అడ్డుకుంటారా? ఎన్నికల కమిషన్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆపేస్తారా? అక్కా చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులను దిక్కుమాలిన చంద్రబాబు ఆపుతున్నాడు. నిన్న అవ్వాతాతల పెన్షన్లు, నేడు ఆన్ గోయింగ్ స్కీములపై చంద్రబాబు కుట్రలు. ఇష్టానుసారంగా అధికారులు మార్చేస్తున్నారు. ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతుంది. పేదలకు మంచి చేసే మీ జగన్ ఉండకూడదనే ఇవన్నీ చేస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాలా అవసరం. అలాంటి వారికి ఓటు వేస్తామని గట్టి సందేశం ఇవ్వాలి. మనం ఓటు వేస్తే ఢిల్లీ దాకా ఆ మెసేజ్ వినిపించాలి. నా అక్క చెల్లెమ్మలు కిరాణా దుకాణాలు గంజాయిలు అమ్ముతున్నారా? మీపై సంస్కారహీనంగా మాట్లాడే వారికి ఓటుతోనే బుద్ధి చెప్పండి. డ్రగ్స్ కంటైనర్ బుక్ చేసింది వదినమ్మ బంధువులేనని తేలడంతో అందరూ గప్చుప్. సో లంచాలు, విపక్ష లేని పాలన కొనసాగించేందుకు ఫ్యాన్ గుర్తుపై 2 బటన్లు నొక్కండి అంటూ కూడా సీఎం చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక్కడ కూడా ప్రధాని టూర్ కి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. కాంగ్రెస్, వైసీపీ ఒక్కటే, వీటి వల్ల అవినీతి తప్ప జరిగిందేమీ లేదు. బీజేపీ మంత్రం అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ మంత్రం అవినీతి. సో మోదీ కామెంట్స్ అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కేంద్రం అభివృద్ధి పనులను ఇక్కడ సర్కార్ అడ్డుకుంటుంది. 15,000 కోట్లు ఇచ్చినా పోలవరం నిర్మాణం జరగడం లేదు. కాంగ్రెస్ నేతల ఇల్లు నల్లధనం దాచుకునే గోడాంలు. సో దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. ఈ అవినీతి డబ్బు పేదలకు దక్కేలా చట్టంపై ఆలోచిస్తున్నాం. సో మే 13 తర్వాత రాష్ట్రంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఈ ఎన్నికలో వైఎస్ఆర్సీపీని ప్రజలు తిరస్కరిస్తారు. సో ఇక బాబు కామెంట్స్, అలాగే పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూసుకుంటే, ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం అంటూ బాబు కామెంట్ చేశారు. అలాగే వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రజలకు పిలుపునిచ్చారు. సో కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. సో అనంతపురం డిఐజీఆర్ఎస్ ను అమ్మిరెడ్డి బదిలీ. సో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా. సో ఇందాక కూడా ప్రధానంగా చూసుకున్నాం మనం. సో ఇక్కడ చూసుకుంటే ఎన్నికల కమిషనా, ఎన్డీఏ కమిషనా? చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ? ఇది 100 పెన్షన్లు అడ్డుకొని వృద్ధుల క్షోభకు కారణమయ్యారు. సో ఇప్పుడు విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు అడ్డంకులు, ఆఖరికి సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడానికి బ్రేకులే. సో ఎన్నికలు అయ్యే వరకు ఇవ్వరాదని కేంద్రం, ఎన్నికల సంఘం ఆంక్షలు. పథకం పాతదే, లబ్ధిదారులు పాతవారే. అయినా ఏంటిది? 5 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలకు కోడ్ వర్తించదని తెలీదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 610 కోట్ల మేర ఆగిన విద్యా దీవెన నిధులు. సో 6,95,897 మంది రైతులకు నిలిచిపోయిన 847.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ. సో దీనికి సంబంధించి మరిన్ని పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే, ఆసరా, చేయూత, ఈసీబీ నేస్తం నిధులపైన మౌనమే. అనుమతి కోసం అడిగిన నోరెత్తని ఎన్నికల కమిషన్. రైతులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బాబు. అధికారం కోసం ఎంతైనా దిగజార్చనే రీతిలో రాజకీయం. 2019లో బాబు సీఎంగా ఉండగా పసుపు కుంకుమ అనుమతి, అది కొత్త పథకం. పైగా ఎన్నికలకు 3 రోజుల ముందు ఖాతాల్లో జమ. వచ్చే 2 రోజుల్లో తెలంగాణలో రైతుల ఖాతాలోకి రైతు భరోసా. తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఓకే. జగన్ టార్గెట్ గా ఏపీలో మాత్రం పూర్తి భిన్నంగా ఈసీ నిర్ణయాలు. సో ఇక్కడ బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు తర్వాత ఈసీ వైఖరిలో మార్పు. సో ఇది సాక్షిలో ప్రధానంగా చూసుకున్న వార్తలు. సో ఇక ఏబిఎన్ లో కూడా నిన్న జరిగిన ప్రధాని మోడీ పర్యటనకి సంబంధించిన వార్త మనం చూసుకోవచ్చు. మాఫియా రాజ్, కరప్షన్ కింగ్ జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ నిప్పులు. ఏపీలో ఇసుక, లిక్కర్, భూ మాఫియా.
నిషేధం అని చెప్పి మరీ మద్యం వ్యాపారం, అవినీతి తప్ప మరేమీ తెలియని జగన్. ఆయన జపించే మంత్రం అదొక్కటే. మేలు చేయరు, డబ్బులు వచ్చే పనులే చేస్తారు. 5 ఏళ్ల అధికారం అప్పగిస్తే వృధా చేశారు. బాబు హయాంలో అభివృద్ధి అగ్రస్థానం. వైసీపీ వచ్చాక గాడి తప్పిన పురోగతి. అభివృద్ధి 0, అవినీతి 100%. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు. రాష్ట్రం కోసం, దేశం కోసం ఓటేయండి. మోదీ గ్యారంటీ, బాబు న్యాయకత్వం, పవన్ విశ్వాసం. 4న తీయటి కబురు తథ్యం. సో రాష్ట్ర దేశ అభివృద్ధికి మోదీ గ్యారంటీ అని కూడా నిన్న అనకాపల్లిలో జరిగిన సభ ఏదైతే ఉందో అందులో మోడీ హామీ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే దేశంలో అమృత ఘడియలు, రాష్ట్రంలో విష గడియలు. ఏపీలో ఎటు చూసిన దోపిడీలు, స్కామ్లే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. రాజమహేంద్రవరం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు. సో ఇక్కడ వైఎస్ సునీత అలాగే ఆమె భర్త చేసిన కొన్ని కామెంట్స్ అయితే మనం చూసుకోవచ్చు. అంతా స్క్రిప్ట్ ప్రకారమే. వివేక హత్య రోజున మీడియా ముందుకు జగన్. లెటర్ గురించి తెలిసిన పోలీసుల సృష్టి అనే ముద్ర. గవర్నర్ కు కూడా అదే విధంగా చెప్పారు. సో భారతి పాత్ర పైన విచారణ జరగాలి, దారిలో ఉండగానే అంత్యక్రియల ప్రస్తావన. సో వివేక కుమార్తె సునీత అలాగే అల్లుడు రాజశేఖర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సో షర్మిల కామెంట్స్ ఇందాక కూడా చూసుకున్నాం. సో సిఎస్ జోరుగా ఈసీ కళ్యాణ్. పోలింగ్ వేళ వైసీపీ కోసం ప్రతిపాదనలు, వైసీపీ కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకేనా. సో కమిటీ పునః పరిశీలనకు ఈసీ ఆదేశం. సర్కార్కు ఈసీ షాక్. ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము విడుదలకు బ్రేక్. మార్చి 6వ తేదీన బటన్ నొక్కిన జగన్. సొమ్ము విడుదల చేయకుండా జాప్యం. ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లో వేసే ఎత్తుగడ. ఏప్రిల్ 19న ఈసీ అనుమతి కోరుతూ లేక పోలింగ్ అయ్యే వరకు ఆగాలన్న ఈసీ. సో జగన్ డ్రామాలతో కరువు ప్రాంతం రైతులకు నష్టం. సో నాడు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి టీడీపీ రుణమాఫీకి అడ్డుపడిన వైసీపీ. సో ఇక్కడ చూసుకుంటే జగన్ బేలా మాటలు. ఈసీ చర్యలపై ఆక్రోశం. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతుంది. ఇష్టానుసారం అధికారులు మార్చేస్తున్నారు. ఆన్ గోయింగ్ స్కీములను ఆపేస్తున్నారు. సో జగన్ ను లేకుండా చేయాలని కుట్రలు. రేపల్ల మాచర్ల బందర్లలో వైసీపీ అధినేత చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక్కడ చూసుకుంటే జగన్ సీన్ అయిపోయింది అంటూ కూడా మనం ఒక వార్తను చూసుకోవచ్చు. వైసీపీ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు అంటూ కూడా చంద్రబాబు కామెంట్ చేశారు. వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే. 25 ఎంపీ, 160 అసెంబ్లీ స్థానాల్లో కూటమి విజయం ఖాయం. ఉద్యోగులను చూసి కడుపు నిండింది. ఓట్లు కొనడానికి వెళ్తే వైసీపీ నేతలు చీత్కరించారు. పోలవరం పూర్తి చేస్తాం, రాష్ట్రంలో అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కిస్తాం. సో తాళ్లపాలెం సభలో ప్రధానితో పాటు పాల్గొన్న బాబు. సో ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి వార్త చూసుకోవచ్చు. మోదీ గ్యారంటీలకు వారంటీ లేదు. బీజేపీ పని ఖతం, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. సో మోదీ చెప్పిన ఏటా 2 కోట్ల జాబ్స్ ఎక్కడికి పోయినాయి. అత్యధిక నిరుద్యోగులున్న దేశంగా భారత్ ను మార్చిండు. హంగూర్ ఇండెక్స్ లో మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ బెటర్. రాజస్థానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు. సో రాష్ట్రానికి మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. బీజేపీకి కర్ర కాల్చి వాత పెట్టాలి అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. కేంద్ర మంత్రిగా అంబర్పేట్ బ్రిడ్జిని కూడా కిషన్ రెడ్డి పూర్తి చేయలేకపోయారు. హైదరాబాద్ కు వరదలు వస్తే అనా పైసా పేదలకు ఇప్పించలే. బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తానన్న సంజయ్ పత్తాలేడు. బీఆర్ఎస్ సచ్చిన పాము, ఆ పార్టీ గురించి మాట్లాడడం వేస్ట్. కేసీఆర్, ఈటల రాజేందర్ బొమ్మ బొరుసు లాంటోళ్ళని విమర్శ. సో ఇక కవిత కేసుకి సంబంధించి కొన్ని అప్డేట్స్ చూసుకోవచ్చు. కవితకి నో బెయిల్. సిబిఐ, ఈడీ కేసులో మరోసారి నిరాశ. బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలు ఏకీభవించి తీర్పు వెలువచ్చిన సిబిఐ స్పెషల్ కోర్టు. సో వైఎస్ జగన్ కేసులోని అంశాలు తీర్పులో ప్రస్తావన. నేడు కోర్టు ముందుకు కవిత హాజరు. సో రైతు భరోసా వచ్చింది. అన్నదాతల అకౌంట్లో 2వ విడత డబ్బులు జమ. 5 ఎకరాలకు పైగా భూమి ఉన్నలకు మొదలైన సాయం. 7 ఎకరాల వరకు ఉన్న రైతులు అకౌంట్లలోకి పడిన పైసలు రేపటిలోగా అందరికీ అందనున్న రైతు భరోసా. 6.65 లక్షల మంది రైతులకు 2,423 కోట్ల నిధులు. సో ఈ యాసంగిలో మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి. సో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మనం ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తున్నాం. అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టిన. సో సిపి శ్రీనివాస్ రెడ్డి చేసిన నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో సిపి శ్రీనివాస్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది ప్రారంభమే, ఇంకా చాలా ఉంది. పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నాం. కేసులో అధికారులున్నా లీడర్లున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడి. సో రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ జేపీ నడ్డా కామెంట్స్ ఇవి. తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటాం. అభివృద్ధిలో భారత్ ను అగ్రగామిగా నిలబెట్టాం. సో నిన్న జరిగిన నల్గొండ సభలో నడ్డా కామెంట్స్ ఇవి. సో ఇక కేసీఆర్ కామెంట్స్ చూసుకుంటే మోదీతో సబ్కా వికాస్ కాదు, దేశ్ కా సత్యనాశ్.
సో అచ్చా దిన్ కాదు అంతా సచ్చే దిన్ అంటూ కేసీఆర్ కామెంట్ చేశారు. 400 పార్ అంటున్నా 200 సీట్లు కూడా దాటాయి. సెంట్రల్లో బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, ప్రాంతీయ శక్తులే పాలనే. సో కాలిరిగి కట్టబెట్టిన పోరాటం మాత్రం ఆపను. రైతు రుణమాఫీ కక్కించేదాకా వదిలిపెట్ట, 6 గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ మెడలు వంచుతా. సో నిజామాబాద్ కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక దిశలో చూసుకుంటే ఇక్కడ కూడా జేపీ నడ్డా సభకి సంబంధించిన వార్తలను చూసుకోవచ్చు. జైల్ బెయిల్, ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి. రాహుల్ సోనియా బెయిల్ పై ఉంటే కవిత జైల్లో ఉన్నారు. టెర్రరిస్టులను చంపితే సోనియా గాంధీ ఏడ్చారట. హస్తం పార్టీది డివైడ్ అండ్ రూల్ పాలసీ. ముందు ల్యాండ్ జిహాద్, తర్వాత లవ్ జిహాద్, ఇప్పుడు ఓట్ జిహాద్. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు ముస్లింకు కల్పించిన చరిత్ర ఆ పార్టీదే. కేవలం మైనార్టీలకు మాత్రమే ఆ పార్టీ మద్దతు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ది ముస్లింల ఎజెండా. ఆ 3 పార్టీలు తబ్లిగీ జమాత్ ను అనుసరిస్తున్నాయి. దేశాన్ని ముక్కలు చేస్తామన్న వారికి రాహుల్ మద్దతు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కామెంట్స్. సో ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తామంటూ కూడా సిపి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఇవి. లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేస్తున్నాం, ధ్వంసం చేసిన ఆధారాలను సేకరించాం, దర్యాప్తు మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. సో ఇక్కడ కూడా కవిత కేసుకి సంబంధించిన అప్డేట్ పాయింట్స్ చూసుకోవచ్చు. కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరణ ఇవ్వలేమని స్పష్టం చేసిన రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్. సో ఇటు ఒకవైపు సీఎం కామెంట్స్, అలాగే ఇంకోవైపు మాజీ సీఎం కామెంట్స్ కూడా మనం చూసుకున్నాం. కేంద్రంలో ప్రాంతీయ ప్రభుత్వం, అందులో బీఆర్ఎస్ కీలకం, కాంగ్రెస్ బీజేపీ రాత్రికి రాత్రి ఒకటైతే. సో నేను పిడికిలి బిగించగానే రేవంత్ వణుకుతున్నాడు. దెబ్బకు రైతు బంధువు ఇవ్వడం స్టార్ట్ చేసిండు. నేను హిందువుని, తెలంగాణ ప్రజల ఆత్మ బంధువుని. మోడీని అన్ని విషయాల్లో వ్యతిరేకించడానికే కవితను జైల్లో పెట్టారు అంటూ కూడా కామెంట్ చేశారు. సో ఇక్కడ కూడా ఇందాక చూసుకున్నట్లు రేవంత్ కామెంట్స్, బాయ్ బాయ్ మోడీ, లోక్సభ ఎన్నికల్లో ప్రధానిని ఇంటికి పంపించాలి అంటూ కూడా రేవంత్ కామెంట్ చేశారు. సో ఇవి ప్రధానంగా పత్రికలో ఉన్న వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకుని స్టే విత్ us.